మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో భయం వేస్తుంది కదా. అది చాలా సహజం. కాని ఒక్కసారి ఊహించుకోండి, ఆ భయం అదుపు తప్పిపోయి అసలు ప్రాణం పోతుందేమో అన్నంత తీవ్రంగా అనిపిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన అనుభవం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే పానిక్ అటాక్. ఒక వ్యక్తిగత కథ ద్వారా దీని గురించి లోతుగా తెలుసుకుందాం. అంటే చూడండి, నేను చనిపోతున్నానేమో అనిపించింది, గుండెపోటు వస్తోందేమో అని భయపడిపోయి హాస్పిటల్లోని ఎమర్జెన్సీ రూమ్ దాకా వెళ్లాల్సి వచ్చిందంటే ఆ భయం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి పానిక్ అటాక్ వచ్చిన చాలామందికి కలిగే మొదటి అనుభవం సరిగ్గా ఇదే. ఇంకొకరి అనుభవం వింటే కళ్ళు ఒకే చోట ఆగిపోయినట్టు, చూపు తగ్గిపోయినట్టయిపోయిందట, ఊపిరి ఆడట్లేదు, ఇంక ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతాను అనిపించిందంటున్నారు. అంటే ఇది కేవలం మనసులో పుట్టే ఏదో చిన్న భయం కాదన్నమాట. శరీరం మొత్తం ఒక్కసారిగా మన మాట వినకుండా మనపైనే యుద్ధం చేస్తున్నట్టుంటుంది. సరే, ఆ భయంకరమైన అనుభవం అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది అనుకుంటాం కదా. కాని అసలు కథ అక్కడతో ఆగదు. దాని ప్రభావం మనసులో ఉండిపోతుంది. అయ్యో, మళ్ళీ అలా జరిగితే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రోజూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిజానికి అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే. సరే, అసలీ కథ ఎలా మొదలైందో చూద్దాం. అంతా మామూలుగా ప్రశాంతంగా సాగిపోతున్న ఒక రోజు అనుకోకుండా ఎలాంటి మలుపు తిరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అదొక మామూలు సాయంత్రం. ఆఫీస్ పని అయిపోయింది. ఒక స్నేహితురాలతో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. హెవీ ట్రాఫిక్ అయినా సరే కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం హాయిగానే సాగిపోతోంది. అంతా ప్రశాంతంగా ఉంది. కాని రాబోయే కొన్ని క్షణాల్లో ఆ ప్రశాంతత మొత్తం ఒక తుఫానులా మారిపోబోతోందని వాళ్లకు అస్సలు ఊహలేదు. మరి ఆ కార్లో, ఆ ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా ఏం జరిగింది? పానిక్ అటాక్ వచ్చినప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది? ఆ భయంకరమైన అనుభవాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం. అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. ఛాతీ ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్టు బిగుసుకుపోయింది. పానిక్ అటాక్లో కనిపించే మొదటి, అత్యంత భయానకమైన లక్షణం ఇదే. ఇక ప్రాణం పోతుందేమో అనే భయానికి ఇదే మొదటి అడుగు అన్నమాట. అంతే, ఇక అక్కడ్నించి ఒకదాని తర్వాత ఒకటి. అరచేతుల్లో చెమటలు, గుండె దడదడమని కొట్టుకోవడం మొదలైంది. అంతకంతకు వేగం పెరుగుతోంది. గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఫీలింగ్. కంటిచూపు కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నట్టు అనిపించింది. ఇవన్నీ క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. శరీరం మొత్తం మన కంట్రోల్ తప్పుతోందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇది కేవలం ఒంట్లో వస్తున్న మార్పులు మాత్రమే కాదు, మనసులో కలిగే భయం ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ క్షణంలో అనుమానం లేదు, ఇది ఖచ్చితంగా హార్టటాకే, ఇంక నేను బతకను అని మనసు బలంగా నమ్మేసింది. ఆ భయమే అన్నిటికన్నా భయంకరమైనది. ఆ భయానికి, ఆ గందరగోళానికి నోట మాట కూడా రాలేదు. పక్కనున్న ఫ్రెండ్ ఏమైంది, ఓకేనా అని అడిగితే కనీసం సమాధానం చెప్పలేక కేవలం తల ఊపగలిగారు. అదృష్టవశాత్తు ఆ స్నేహితురాలు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్నారు. కారు పక్కకాపి వెంటనే 911కి కాల్ చేశారు. ఆ టైంలో ఆ సహాయం చాలా చాలా ముఖ్యం. సరే, హాస్పిటల్లోని ఎమర్జెన్సీ రూమ్కైతే వెళ్లారు. అక్కడ ఏం జరిగింది? అసలు ఈ భయంకరమైన అనుభవం వెనుకున్న సైన్స్ ఏంటి? డాక్టర్లు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎమర్జెన్సీ రూంలో చాలా టెస్టులు చేశారు. తీరా చూస్తే డాక్టర్లు గుండె పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. అప్పుడు అందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే: గుండెకేమీ కానప్పుడు మరి ప్రాణం పోతున్నంత భయం ఎందుకు కలిగింది? అసలు శరీరంలో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నతోనే మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. సో డాక్టర్లిచ్చిన వివరణేంటంటే, దీన్నే పానిక్ అటాక్ అంటారు. అంటే శరీరం, మనసు రెండూ కలిసి ఒక్కసారిగా ఓవర్ రియాక్ట్ అవ్వడమన్నమాట. కొన్నిసార్లు దీనికి ఒక కారణం ఉంటుంది, కాని చాలాసార్లు అసలు ఎందుకిలా జరిగిందో కూడా అర్థం కాదు. అదే ఇందులో ఉన్న మిస్టరీ. పానిక్ అటాక్లో ఉండే సాధారణ లక్షణాలు చూస్తే గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో నొప్పి, ఒళ్ళు జలధరించడం లేదా తల తిరగడం, చూపు మసకబారడం, ఇంకా చెప్పలేని ఒక భయం. ఇందాక మనం కథలో విన్న లక్షణాలన్నీ ఇవే కదా. ఈ లక్షణాలన్నీ ఒకేసారి దాడి చేస్తే దాన్నే పానిక్ అటాక్ అని పిలుస్తారు. అయితే ఆ ఒక్క అటాక్తో కథ అయిపోలేదు. నిజానికి దాని తర్వాత మొదలయ్యే మానసిక సంఘర్షణ ఇంకా పెద్దది. మళ్ళీ వస్తే అనే భయం. దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. పానిక్ అటాక్ వచ్చినప్పుడు కలిగే భయం ఒక ఎత్తైతే, అది మళ్లీ వస్తుందేమో అనే భయం ఇంకో ఎత్తు. నిజానికి ఇదే అన్నింటికన్నా పెద్ద సమస్య.
ఈ భయం మనల్నొక నీడలా రోజూ వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. పానిక్ అటాక్కి, పానిక్ డిజార్డర్కి మధ్య. చూడండి, పానిక్ అటాక్ అంటే అది ఒక సంఘటన అంతే. కాని మళ్ళీ అలాంటి అటాక్ వస్తుందేమో అన్న భయంతో మన జీవితాన్ని మార్చుకోవడం మొదలుపెడితే, అంటే కొన్ని చోట్లకు వెళ్లడం మానేయడం, కొన్ని పనులు చెయ్యకుండా ఉండటం, అలా మన లైఫ్ స్టైల్ని మార్చేసుకుంటే అప్పుడది పానిక్ డిజార్డర్గా మారుతుంది. కొన్నిసార్లు ఈ భయం ఇంకా ముదిరిపోయి అగోరాఫోబియా అనే తీవ్రమైన స్థితికి దారితీయొచ్చు. అంటే పానిక్ అటాక్ వస్తుందనే భయంతో ఇంటి గడప దాటడమే మానేయడమనమాట. వాళ్ల ప్రపంచం మొత్తం ఆ 4 గోడల మధ్యే బందీ అయిపోతోంది. చాలా బాధాకరమైన విషయమిది. మరి ఇంత భయం నుంచి బయటపడటం సాధ్యమేనా? మన జీవితంపై మన కంట్రోల్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలమా? ఖచ్చితంగా సాధ్యమే. ఎలాగో ఇప్పుడు చూద్దాం. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. పానిక్ అటాక్స్ కానీ, పానిక్ డిజార్డర్ కానీ, వీటిని ఖచ్చితంగా అధిగమించవచ్చు. కాబట్టి నిరాశపడాల్సిన అవసరం లేనేలేదు. ఈ చీకటి నుంచి బయటకు రావడానికి ఒక దారి ఉంది. మరి కోలుకోవడానికి ఎలాంటి మార్గాలున్నాయి? ముందుగా ఒక మంచి థెరపిస్టును కలవడం చాలా ముఖ్యం. వాళ్ల సలహా మేరకు అవసరమైతే మందులు, థెరపీ ఈ రెండిటినీ కలిపి తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, భయంతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఒకవేళ అటాక్ మళ్లీ వస్తే ఏం చేయాలో ముందుగానే తెలుసుకుని ఉండాలి. చూడండి, మన జీవితంలో నుంచి భయాన్ని పూర్తిగా తీసిపారేలేం. అది సాధ్యం కూడా కాదు. కాని ఆ భయంతో ఎలా బ్రతకాలో, దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్చుకోవడమే అసలైన గెలుపు. మన జీవితం మీద కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది, పానిక్ అటాక్ చేతుల్లో కాదు. చివరగా ఈ కథ చెప్పిన వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, ఆ కంట్రోల్ని మనం తిరిగి తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను. ఈ మాటలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. సరైన సహాయం, గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా సరే తమ జీవితంపై నియంత్రణను తిరిగి సాధించగలరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.